పిల్లలు చదువులో గెలవాలి, కానీ జీవితంలో ఓడిపోకూడదు. మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు కొట్టాలి, మంచి ర్యాంక్స్ సాధించాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ వారి జీవితాన్ని కేవలం మార్క్స్‌తోనూ, ర్యాంక్స్‌తోనూ కొలవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే పరీక్షల్లో, ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతుంటాం, పాస్ అయితుంటాం. ఫెయిల్ అయినప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకొని పాస్ అవ్వచ్చు. కానీ జీవితంలో ఎదురయ్యే ఓటమిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే అది పెద్ద సమస్య అవుతుంది. పిల్లల్ని ఎప్పుడు మంచిగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ సాధించాలని నేర్పిస్తున్నాము. కానీ వాళ్ళు ఓడిపోయినప్పుడు, కింద పడినప్పుడు ఎలా నిలబడాలో నేర్పిస్తున్నామా? అందుకనే పిల్లలకు మంచి చదువు, మార్కులతో పాటు క్రమశిక్షణ, విలువలు, బాధ్యత, వాళ్ళు ఓడిపోయినప్పుడు ఓటమిని అంగీకరించే ధైర్యం, అదే సమస్యలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్పించాలి. వాళ్ళు పెద్దయినంక మంచి జాబ్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, బాగా సంపాదించాలని కోరుకోవడం కాకుండా, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత మంచి మనిషిగా ఎదిగారన్నదే అసలైన విజయం. పేరెంట్స్‌కి, తల్లిదండ్రులకి ఎప్పుడూ ఒకటి మైండ్‌లో ఉండాలి. వారికి ఒకే లక్ష్యం ఉండాలి. పిల్లలు చదువులో గెలవాలి, కానీ జీవితంలో ఎప్పుడు ఓడిపోకూడదని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్.